26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశము సమాధానము స్థిరపరచు దేవుడు. ప్రతి మనిషి కూడా శాంతి కోసం ఈ లోకంలో పరిగెడుచున్నవాడుగా ఉన్నాడు. మనకు కలిగిన ఇల్లే కానీ, డబ్బే కానీ, సంపాదనే కానీ, పొలమే కానీ, పశువే కానీ, వ్యాపారమే కానీ, ఇవన్నీ కూడా మనిషి శాంతిగా ఉండడానికే తన ప్రయత్నాల్లో ముందుకు వెళుచు ఉన్నవాడుగా ఉన్నాడు. కానీ నిజమైన సమాధానము స్థిరపరిచేది మాత్రము దేవుడు మాత్రమే ఉన్నాడు. మన జీవితంలో ఎన్ని విజయాలు వచ్చినా, మన జీవితంలో ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా, ఎంత ఓటమి భారం ఉన్నా, ఎంత ప్రయత్న లోపం అనేది నీలో ఉన్నా కూడా వాటి మధ్య నెమ్మదిగా ఉండాలి అంటే నువ్వు దేవుని మీద నీ మనసును పెట్టుకోవాలి. ఎవని మనసు యెహోవా మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను అని వాక్య భాగం చెప్తూ ఉంది. మనం ఆరాధించిన దేవుడు ఎలాంటి వారు అంటే సమాధానాన్ని స్థిరపరచు దేవుడై ఉన్నాడు. శాంతిని స్థిరపరిచేది దేవుడే. శాంతి రావడము ఒక ఎత్తు అయితే దానిని నిలబెట్టుకోవడం కూడా మరి ఒక ఎత్తుగా కనబడుతూ ఉంది. ఈరోజు ప్రపంచము శాంతిని ఇస్తుంది, కానీ అది నిలబెట్టలేదు. మనం ఆరాధించిన దేవుడు మనకి శాంతిని ఇస్తాడు. అట్ ది సేమ్ టైం ఆ శాంతి మన జీవితాల్లో కానీ, హృదయాల్లో కానీ, మనసులో కానీ ఆయన స్థిరపరచువాడు, నిలబెట్టువాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో శిష్యులైన వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారిగా వారి జీవితంలోకి గాలి, వాన, తుఫాను అని 3 అనుభవాలు వారి మీద దాడి చేసినవిగా కనబడుతున్నాయి. అప్పటి వరకు వారి యొక్క నావ ప్రశాంతంగానే ఉంది, వారి జీవితం ప్రశాంతంగానే ఉంది, వారి ప్రయాణము ప్రశాంతంగానే ఉంది. కానీ ఎప్పుడైతే అనుకోని వాన, అనుకోని ఆ యొక్క గాలి, తుఫాను వారి మీదకి దాడి చేసిందో ఒకసారి గందరగోళపు అనుభవాలు వారి జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారు ఆ పరిస్థితులను జయించలేని పరిస్థితి. మన జీవితాల్లో కూడా అన్నీ ఒకసారి కొన్ని సందర్భాల్లో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ అనుకోకుండా సముద్రంలో గాలి తుఫాను రేగినట్లుగా కుటుంబాల్లో కానీ, సంబంధాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ గాలి తుఫాను అనేది రేగుచూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ శాంతి రావడము ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరి ఒక ఎత్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు శాంతి దయచేవాడు, అలాగే ఆ శాంతిని స్థిరపరచువాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే సముద్రంలో, అదే పడవలో ఆయన ధోని అమరమున ఉన్నవాడుగా ఉన్నారు. పైన వారేమో గందరగోళంలో ఉన్నారు. అమరమున ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నెమ్మదిగా నిద్రించున్నవారుగా ఉన్నారు. మరి ఇదే గందరగోళము యేసుక్రీస్తు ప్రభువారు కూడా రావాలి కదా. అందుకే మనము మన యొక్క హృదయంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే ఆ యొక్క శాంతి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. నిజముగా నీ గందరగోళపు అనుభవాల మధ్య నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారు లేచిన వారుగా ఉన్నారు. గాలిని, సముద్రాన్ని, తుఫాన్ని అన్నిటినీ గద్దించిన వారుగా ఉన్నారు. ఒక్కసారిగా గందరగోళపు అనుభవాలన్నీ కూడా నిమ్మళమైపోయాయి. ఈరోజు దేవుని యొక్క మాటకి ఏముందంటే శాంతిని కలగజేసే అధికారం అనేది ఉన్నది. నీ జీవితంలో దేవుని యొక్క మాటకి అవకాశం కలిగించినట్లయితే నీ గందరగోళపు పరిస్థితులన్నీ కూడా నెమ్మళమగునుగాక. ఆయన ఇచ్చే సమాధానం ఎప్పుడు ఎలాగుంటుందంటే అది నీ వల్ల సాధ్యమయ్యేది కాదు. కేవలము దేవుని మాత్రమే నీ కుటుంబంలో ఆ సమాధానాన్ని స్థిరపరచువాడుగా ఉంటాడు. ఇక్కడ అన్న యొక్క జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే సహోదరి యొక్క పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అంటే ఆరోగ్యపరంగా కాదు, సమాజంలో ఆమెకున్న యొక్క వెలుతుని బట్టి, కొరతను బట్టి, లోపాన్ని బట్టి చిన్నచూపు చూస్తున్నటువంటి అనుభవం కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకోకుండానే, మన ప్రయత్న లోపం లేకోకుండానే కొన్ని లోపాలు మనము కలిగిన వారుగా ఉంటాం. ఆ లోపాలు సమాజానికి జాలిగా చూపించవు. ఆ లోపాలు సమాజాన్ని
నిన్ను చులకనగా చూచే ఆ యొక్క ఆట వస్తువుగా ఉంటుంది. అన్న యొక్క జీవితంలో గర్భంలో ఏదో ఫలించిన అనుభవం, కానీ సమాజము హన్నాని చులకన చూపు చూస్తూ ఉంది. ఎన్నో గందరగోళపు అనుభవాలు. మేము ముందుకు వెళ్ళగలుగుతామంటావా, ఫలించగలడం అంటావా అన్న అనుభవాల మధ్య హన్న దేవుని యొక్క మందిరంలోకి వచ్చి కన్నీరు పెట్టుకుంది. ఆమె యొక్క ముఖంలో ఎంతో కన్నీరు అనేది కనబడుచు ఉన్నది. ప్రతిరోజు కూడా ఆమె ఆ రోజు దేవుని సన్నిధానంలోకి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. కానీ మరి అన్నడూ కూడా ఆమె జీవితంలో కన్నీరు కార్చల, ప్రార్థనే చేసింది. నిజంగా ఆమె జీవితంలో పరిస్థితులు మారాయంటే మారలేదు. వెంటనే ఫలితం కలిగిందంటే కలగలేదు. అనుకున్నది అనుకున్నట్టు అయిందా అంటే అవలేదు. మరి హన్నా గారు, నిన్నటి వరకు మీరు దుఃఖించారు, ఈరోజు ప్రార్థిస్తున్నారు ఏమిటి అంటే, దేవుని యొక్క శాంతిని నేను పొందుకున్నాను అంటుంది. అంటే ఈరోజు దేవుడు శాంతి ఇవ్వడం అంటే అర్థం ఏమిటంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమి మారవు, నువ్వు అనుకున్నవేమీ జరగవు, కానీ ఏమి జరిగినా జరగకపోయినా కూడా మనసులో మాత్రం నెమ్మది ఉంటుంది. కొంతమంది మనుషులు ఉంటూ ఉంటారు, చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. ఒక ఆయన చాలా నష్టపోయిన వాడుగా ఉన్నాడు. నష్టపోయినప్పుడు కుటుంబం అంతా కూడా బేజారిపోయింది. ఇక మా కుటుంబం రోడ్డు పాలైపోయింది, బజారు పాలైపోయింది, ఇక అన్ని విషయాలు మేము ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది అని కుటుంబంలో బిడ్డలు, భార్య చాలా తొందరలో ఉన్నవారుగా ఉన్నారు. కానీ ఆ యజమాని మాత్రం తన జీవితంలో ఎంత నష్టం కలిగినా కూడా ఏమాత్రం కూడా ఆందోళన నిరతంలో లేదు. అడిగారట, అయ్యా కుటుంబమేమో ఇట్లా బేజారిపోయింది, నువ్వు ఎలాగ నెమ్మదిగలగా ఉంటున్నావు అని అంటే, ఇదిగో ఈరోజు నా జీవితంలో డబ్బు పోవచ్చు, కానీ నా మనసులో శాంతి మాత్రమో పోలేదు. ఈ డబ్బు సంపాదించింది నేనే, పోగొట్టుకుంది నేనే. సంపాదించడం ఎలాగో నాకు తెలుసు కాబట్టి నాకేమాత్రమో భయం లేదు అని ఒక నిరీక్షణ కలిగి అతడు ఏం చేశాడంటే, మనసులో ఉన్న శాంతిని బట్టి నెమ్మది కలిగిన వాడుగా ఉన్నాడు. పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా లేవు. అనుకూలంగా లేనంత మాత్రాన మిగతా వారిలాగా అతడేం తొందరపడలేదు. అతడు నెమ్మదిగానే తన ప్రయత్నాలు కొనసాగించిన వాడుగా ఉన్నాడు. జీవితంలో మరలా ఆ సక్సెస్ను పొందుకున్న వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో తొందరపడి గందరగోళంలో ఏ పని చేసినా కూడా అవి ఇంకా మన యొక్క ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తాయే తప్ప మనల్ని ఆశీర్వాద యొద్దకు నడిపించవు. ఎప్పుడైనా సరే ఆలస్యానికి తొందర ఎక్కువ అంటూ ఉంటారు. మనం ఎంత తొందరపడుతూ ఉంటామో ఆలస్యం కూడా అంతే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. నీ పరిస్థితుల్లో నువ్వు అనుకున్నవి ముందుకు వెళ్ళాలి అంటే తొందరపడడం కాదు, నువ్వు మనసులో శాంతిని నువ్వు కలిగి ఉండాలి. ఈ మనసులో శాంతి ఎవరిస్తారు? నీ కలిగిన డబ్బు ఇవ్వదు, నీ కలిగిన డిగ్రీ ఇవ్వదు. ఈ మనసులో శాంతి దేవుడే ఇస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఒక స్త్రీ చాలా డబ్బుతో వచ్చింది, కానీ మనసులో శాంతి లేదు. అందుకే కుమారి నెమ్మది గలదానివై ఇంటికి పొమ్ము అని దేవుడు చెబుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఆమె జీవితంలో నెమ్మది లేదని దేవుడు గమనించాడు కాబట్టి ఆమెకు కావలసిన నెమ్మది అనేది ఇస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు సింహాల బోనులో ఉన్నవాడుగా ఉన్నాడు. పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే చావు బతుకుల మధ్య అలలాడే జీవితంగా కనపడుతుంది. సింహాల బోనులో ఉన్నా కూడా చుట్టూ ఉన్న మనుషులకి నెమ్మది లేదు, కానీ బోనులో ఉన్న దానియేలు మాత్రం దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ సింహాల బోనులో ఉన్న దానియేలు ఎంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాడంటే, ఇదిగో నేను ఇంతకన్నా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్న నెమ్మదికరమైన అనుభవం అతని జీవితంలో ఉంది. కాబట్టి కఠినమైన అనుభవాలు అతను ఎదురుగా ఉన్నా కూడా మనసులో శాంతి అనేది కనబడుచున్నది. ఈరోజు నీ జీవితంలో కూడా శత్రువులు సింహాలలాగా ఎదురు చూస్తూ ఉన్నవారుగా ఉన్నారు. కానీ నీ ఎదురుగా ఉన్న శత్రువులు ఎదుట నువ్వు ఎలాగుండాలంటే దానియేలులాగా ఉండాలి. దానియేలు దేవుని బట్టి మనసులో శాంతిని పొందుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ శాంతి చేతనే సింహాలను జయించిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ తెచ్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ సమాధానమును ఆయన స్థిరపరచువాడుగా కనబడుచున్నాడు. ఈరోజు నీ జీవితంలో సమాధానాన్ని దేవుడు స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక కుటుంబం బిడ్డకి అనారోగ్యంగా ఉంది, ఆ బిడ్డకి అనారోగ్యం వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో చుట్టాలందరూ కూడా హాస్పిటల్కి వచ్చిన వారుగా ఉన్నారు. బంధువులందరూ కూడా, రక్త సంబంధికులందరూ కూడా చంటి బిడ్డ కలిగిన అనారోగ్యం బట్టి హాస్పిటల్లోకి వచ్చిన వారుగా ఉన్నారు. అయితే డాక్టర్ గారు చెప్పిన వారు ఉన్నారు, 24 hours గడగాలమ్మా, 24 hours టైం అయినది ఉంది, ఈ సమయంలో ఏదైనా జరగవచ్చు, అన్నిటికీ మీరు సిద్ధంగా ఉండండి అని అంటూ ఉంటే చుట్టాల్లో కొంతమంది ఏమో ఫోన్లలో బిజీ అయిపోయారు, కొంతమంది అక్కడే కూర్చొని ఆడడం ప్రారంభించారు, కొంతమంది దేవుణ్ణి నిందించడం ప్రారంభించారు.
నిజంగా నువ్వు ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఈ బిడ్డకి ఎందుకు కలగాలి అని ఆ బిడ్డను బట్టి చుట్టాలందరూ కూడా దేవుని నిందిస్తూ ఉన్నా ఆ సందర్భంలో ఆ కన్నతల్లి వారందరి మాటలు వింటూ ఉన్నా కూడా పక్కకు వెళ్ళిపోయింది. పక్కకు వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంది. చాలాసేపు ఒక ప్రార్థన చేసిన తర్వాత మౌనంగా ఒక పక్క తలుపు పక్కన కూర్చుంది. ఈ విషయాన్నంతా కూడా నర్సు గమనించింది. అమ్మా, అందరూ తొందరపడుచున్నారు, అందరూ కూడా బాధపడుచున్నారు, అందరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఎలాగో నెమ్మదిగా ఉండగలిగావమ్మా అని అంటూ ఉంటే ఆ తల్లి అంటున్న మాట, ఇదిగో నా బిడ్డ ఐసీయూలో ఉన్నాడు, కానీ నా దేవుడు ఐసీయూలో లేడుగా అని అంటూ ఉంటే నర్సు ఆశ్చర్యపోయింది. కళ్ళమ్మట నీరు కొనసాగించబడింది. అప్పుడు తల్లి ఇంకా కొనసాగిస్తూ మాట్లాడుతుంది, నా బిడ్డను నేను డాక్టర్ల చేతిలో పెట్టాను, కానీ నా యొక్క భయాన్ని దేవుని చేతిలో పెట్టాను, అందుకే ఈ విధంగా నేను నెమ్మదిగా ఉండగలుగుతున్నానని ఆ స్త్రీ మాట్లాడుచున్నది. ఈరోజు నిజంగా మన యొక్క భయాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నామా? ఎవరైతే మన భయాన్ని దేవుని చేతుల్లో పెట్టగలుగుతారో వారు మాత్రమే నెమ్మదిగా ఉండగలుగుతారు. అయితే నెమ్మదిగా ఉండడం అంటే ఇక్కడ పరిస్థితి మారిందా? ఏమీ మారలా. రిపోర్ట్లు మారాయా? ఏమీ మారలా. అనుకూలమైన క్షేమ సమాచారం వచ్చిందా? ఏమీ రాలేదు. పరిస్థితులు మారకపోయినా, రిపోర్ట్లు రాకపోయినా, అనుకూలమైన క్షేమ సమాచారం రాకపోయినా తల్లి యొక్క గుండెల్లో ఏముందంటే నెమ్మదికరమైన అనుభవం అనేది ఇక్కడ కనబడచ్చు ఉన్నది. ఇది నిజమైన శాంతి అంటే, దేవుడిచ్చే సమాధానం అంటే ఇది. అంటే దేవుడు మన జీవితంలో సమాధానం ఇచ్చాడు అంటే పరిస్థితులన్నీ మారిపోయినట్టు కాదు, నువ్వు అనుకున్నవన్నీ జరిగినట్టు కాదు, ఎక్కడైనా సరే అందరూ బాగున్నట్టు కాదు. చాలా గందరగోళపు అనుభవాలు చుట్టూ ఉన్నా కూడా ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య నీ మనసులో ఏముంటుందంటే శాంతి అనేది ఉంటుంది. ఇది కదా దేవుడిచ్చే సమాధానము. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. చాలండి. నీవు మనస్సు దేవుని మీద ఆనుకుంది అనుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే పూర్ణ శాంతి గలవానిగా. దేవుడు ఎట్లా కాపాడతాడు మనల్ని? మన మనసు దేవుని మీద ఆనుకున్నట్లయితే పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడతాడు. ఈరోజు దేవుడు నీ గుండెల్లో ఉన్నప్పుడు భయానికి కుర్చీ అనేది దొరకదు. చాలా సందర్భాల్లో మన గుండెల్లో ఏముంటుందంటే లోక సంబంధమైన విషయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, చింతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, భవిష్యత్తు గురించిన ఆందోళన ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. వీటిని గురించి చాలామంది మందిరంలో వాక్యం అయితే వింటారు, కానీ మనసు అయితే ఇక్కడైతే ఉండదు. కానీ నేను చెప్తున్న మాట, దేవునికి నీ గుండెల్లో స్థానం ఇచ్చావా? దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఆయన నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నిజంగా నీ గుండెల్లో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే భయం నీ ఎదురుకు వస్తుంది. కానీ నీ దగ్గరికి వచ్చినా కూడా నీ గుండెల్లో ఉన్న దేవుడిని చూసి అక్కడ ఖాళీ లేదు కాబట్టి ఆ భయం ఏం చేస్తుందంటే నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంటుంది. ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో. దేవుడు కూర్చున్న హృదయము శాంతి కలిగిన హృదయం లాంటిది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. చదువు. నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. చాలండి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. నిజంగా నీ యొక్క హృదయంలో దేవుని స్థానం ఉన్నదా? ఒక రాత్రిపూట ఒక చంటి బిడ్డ గదిలో ఉన్నప్పుడు భయం వేస్తూ ఉందట. తల్లి దగ్గరికి వచ్చింది, అమ్మ నాకు భయం వేస్తుంది. ఎందుకు అంటే భయము నా పక్కనే కూర్చుంటుంది అనగానే ఆ తల్లి నవ్వుకుంటూ వచ్చి రామ్మ అని చెప్పి గదిలోకి తీసుకువెళ్ళి మంచం పక్కంట ఒక కుర్చీ పెట్టింది. ఇదిగో అమ్మా, ఈ కుర్చీలో దేవుడు ఉన్నాడు. ఈ కుర్చీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పక్కన నువ్వు ఉన్నావు, నీకు ఏ భయం లేదు, ధైర్యంగా ఉండు అని ఆ తల్లి చెప్పిందట. అయితే మధ్యరాత్రి పూట ఆ బిడ్డకి నా పక్కన కుర్చీలో దేవుడు ఉన్నాడని ధైర్యంతో నిద్రపోయింది. కానీ మధ్యరాత్రి పూట మేలుకు వచ్చింది. వెంటనే మేలుకు వచ్చిన తర్వాత మరలా భయం అనిపించేసి ఆ చిన్నపిల్ల అంటుంది, ఓ దేవుడా, కుర్చీలో సరిగ్గా కూర్చో, లేకపోతే సాతాను వచ్చి కూర్చుంటుంది, లేకపోతే భయం వచ్చి కూర్చుంటుంది అని కుర్చీని గట్టిగా ఊపి నువ్వు కూర్చున్నావు లేదా అని దేవునితో చెప్పి మరలా నిద్రపోయిందట. అంటే తన కుర్చీలో దేవుడు ఉన్నాడు అని ఒక నిశ్చయంత ఆ బిడ్డకి ఏం కలగజేసింది? ధైర్యం అనేది
కలగజేస్తుంది. ఈరోజు నీ యొక్క హృదయంలో దేవుడు కూర్చుని ఉన్నట్లయితే, నీ హృదయంలో దేవుడు కుర్చీ చేసుకున్నట్లయితే అపవాదికి చోటు ఉంటుందా? చోటు ఉండనే ఉండదు. ఈరోజు ఎవరు మీ హృదయంలో దేనికి చోటిచ్చారు? దేవునికి చోటిచ్చారా? భయానికి చోటిచ్చారా? ఆ చంటి బిడ్డ అయినా కూడా హృదయంలో దేవునికి చోటిచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఆమె నిద్రపోవచ్చు, కనబడచ్చు ఉంది. ఒకరోజు ఒక ఇంట్లో పాము వచ్చింది. కింద తలుపు కింద దూరిందన్నమాట. గడప ఉంది కదండి, ఆ గడప కింద ఆ పాము ఇరుక్కుపోయింది. ఎంతసేపు చూసినా ఆ పాము బయట రాల. ఇప్పుడు నిద్రపోవాలా, పాము కాపలా కాయాలా? చెప్పండి. నిద్రపోవాలా, పాము కాపలా ఎలా? ఒకటే ఒకటి, ఏదైతే అది జరిగింది అని చెప్పేసి మీరు ఆ యొక్క ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి, దానివైపు మీరేం అధైర్యపడొద్దు అని చెప్పి వారు ఏం చేశారు అంటే ప్రార్థన చేయించుకున్న వారుగా ఉన్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత బిడ్డలైన వారు ఆ యొక్క ప్రార్థన బట్టి అమ్మయ్య పాస్టర్ గారు ప్రార్థన చేశారు అని చెప్పేసి మనసు మీద చక్కగా నిద్రపోయారు. కానీ ఆ తండ్రికి భయం, పాము వచ్చి మమ్మల్ని గారు చేద్దామని. నెమ్మది కలిగిన వారేమో నిద్రపోయారు, నెమ్మది లేని మాట మాత్రం తెల్లార్లు జాగారం అనేది చేసిన వారు. ఎంతసేపు పొద్దున్నే మొహం కూడా కడుక్కోకుండా ఆ గుమ్మం దగ్గరే కూర్చున్నాడు, పాము ఇప్పుడు బయటకు వస్తుందా అని. వాళ్ళ ఆవిడ బట్టలు ఉత్తాగా బండ దగ్గరికి వెళ్తుంటే ఆ బండ అవతల పక్క అటు నుంచి పాము వెళ్తుందండి. ఏమంటే రాత్రి చూసిన పాము ఇటు వెళ్తుందండి అన్నాడు. రాత్రి చూసిన పాము ఇటు తిరుగుతుందంటండి. పాప ఈయన ఇంకా ఎక్కడ ఎదుగుతున్నాడు? ఈరోజు నిజంగా నువ్వు దేవుని మీద కనుక ఆధారపడగలిగినట్లయితే నీ సమస్య అక్కడ లేనట్టుగానే ఉంటుంది. నిజంగా దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే అక్కడ సమస్య లేకపోయినా కూడా ఉన్నట్టుగానే నీకు అనిపిస్తుంది. అందుకే ఎవని మనసు యెహోవా మీద ఆనుకునో వాని, నీ హృదయంలో దేవునికి కుర్చీ వేసావా లేదా అన్నదే నేను చెప్తున్నా. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే భయాన్ని తినేస్తుంది. దేవుని మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందండి? నీలో ఉన్న భయాన్ని తినేస్తుంది. ఎంతగా అయితే మీరు దేవుని ప్రేమించగలుగుతారో. ఎందుకంటే చంటిబిడ్డ రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు భయంగానే ఉంటుంది. చీకట్లో బయటికి రావాలంటే భయంగానే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డలు ఏం చేస్తారంటే తండ్రిని ఆధారం చేసుకుంటారు, తండ్రిని ప్రేమిస్తూ ఉంటారు. అలా తండ్రిని ఎంతగా ప్రేమించగలుగుతారో వారిలో ఉన్న భయం ఏమవుతుందంటే తినివేయబడుతుంది. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమించగలుగుతూ ఉంటావో అంతగా నీ భయాన్ని తినివేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్తున్న మాట, దేవుడు ఉన్న హృదయము ఎలాగుంటుందంటే ధైర్యంతో నిండిపోయి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇక్కడ దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు అంటున్నవాడుగా ఉన్నా. దేవుడు మనతో ఉంటే నిర్ణయాలు అనేవి బలంగా తీసుకుంటాం, అడుగులు అనేవి నమ్మకంతో వేస్తాం, మాటలు అనేవి విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం. మన జీవితము దేవునికి సాక్ష్యంగా ఉంటుంది. ఇవన్నీ దేవుడు మనతో ఉన్నప్పుడు. నిజంగా నీ జీవితంలో నిర్ణయాలు బలంగా తీసుకుంటున్నావా? అడుగులు నమ్మకంతో వేస్తున్నవాడుగా ఉన్నావా? మాటలు విశ్వాసంతో మాట్లాడుచు ఉన్నావా? ఈ అనుభవాల్లో నువ్వు లేకపోతే ఇంకా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని, భయము నీ మీద ఏలుబడి చేస్తుందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరి యొక్క హృదయములో దేవుడు సింహాసనం వేసుకుంటూ వాడుగా ఉంటాడో వారి జీవితం మారుతుంది, మనసు మారుతుంది, కుటుంబం మారుతుంది, విశ్వాసం పెరుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదము వారి కుటుంబం మీద ఏలుబడి చేసేదిగా ఉంటుంది. నీ హృదయంలో దేవునికి గనక నువ్వు సింహాసనము కుర్చీ గనక వేయగలిగినట్లయితే పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. సమాధానకరమైన అనుభవాలు అనేవి నీ జీవితంలో స్థిరపరచబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు కూడా ఉన్నారు. అయితే తనకంటే బలమైన వారు దండెత్తుకొచ్చినప్పుడు భయంతో పారిపోయి రాజు గుహలో కూర్చున్నవాడుగా ఉన్నాడు. మంత్రి కూడా రాజును వదిలిపెట్టలేక రాజును వెంబడించిన వాడుగా ఉన్నాడు. అయితే శత్రువులు గుహలో ఉన్నారని గమనించి, రాజు గుహలో ఉన్నాడని గమనించి గుహ మీద దాడి చేయడానికి వస్తూ ఉన్నారు.
ఇది గమనించిన ఆ యొక్క మంత్రి గారు అంటున్నమాట, అయ్యా రాజా, పరిస్థితి మనకి ఇబ్బందికరంగా ఉంది. మీరు నాకు వెన్నంటిగా ఉంటే చాలు, నేను గుహ ముందు కాపలా ఉంటాను, మీరు గుహ లోపలనే ఉండండి అని ఆ యొక్క మంత్రి చెప్పినప్పుడు ఆ మంత్రితో ఒకటే ఒక మాట అన్నాడు రాజు, సరే నేను నీకు అండగా ఉంటాను, నువ్వు గుహ బయట కాపలాగా ఉండు అని చెప్పినప్పుడు ఆ మంత్రి రాజు యొక్క మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని గుహ బయట కాపలాగా ఉన్నప్పుడు అనేక మంది వచ్చారు, కానీ గుహ లోపలికి రానీకోకుండా మంత్రి ఏం చేశాడంటే వారందరినీ నిలువరించిన వాడుగా ఉన్నాడు. వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. తెల్లవారిన తర్వాత రాజు అంటున్నాడు, ఓ మంత్రి, నీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత ధైర్యము, ఎలా పోరాడగలిగావయ్యా నువ్వు వాడితో అని ఉంటే ఆ మంత్రి అంటున్నమాట, అయ్యా ఈ ధైర్యం నాది కాదు, మీరున్నారన్న ధైర్యం, మీరు నా వెనకమాల ఉన్నారని, మీరు నాకు అండగా ఉంటారని, నాకేమైనా కూడా నా కుటుంబానికి నాకు మీరు తోడుగా ఉంటారన్న ధైర్యము నాలో మిమ్మల్ని బట్టి వచ్చింది కాబట్టి నేను శత్రువుతో పోరాడగలిగాను అని ఆ యొక్క మంత్రి మాట్లాడుచు ఉన్నాడు. నిజంగా నీ కుటుంబాన్ని స్థిరపరిచేది ఆయనే, నీ జీవితాన్ని స్థిరపరిచేది ఆయనే. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నవాడుగా ఉన్నాడు. మోషేకు తోడైన దేవుడు నీకును తోడై ఉంటాడు. నీకు తోడైన దేవుడు నీ భార్యకు తోడై ఉంటాడు. నీ భార్యకు తోడైన దేవుడు నీ బిడ్డలకు తోడై ఉంటాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని హృదయంలో నీవు సింహాసనం కనుక వేసుకోగలిగినట్లయితే నీ పరిస్థితి ఎలాగున్నా కూడా నీ తర్వాత నీ బిడ్డలను నీ భార్యను ఆయన పోషించగలుగుతాడని నువ్వు నమ్మగలిగినట్లయితే ఎంతవంటి భయంకరమైన పరిస్థితులైనా కూడా నువ్వు భయపడుకోకుండా జంకుకోకుండా ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటావు. మన జీవితాల్లో కూడా ఒక గుహ వంటివి. ఆ గుహలో భయంతో మనం జీవిస్తూ ఉంటాం. అపవాది బయట నుంచి వచ్చే శత్రువు ఈ గుహలోకి వచ్చే శత్రువు వంటి వాడు. కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఈ మంత్రిలాగా పోరాడగలిగినట్లయితే మనం ఏం చేయగలుగుతామంటే మన ప్రాణాలు రక్షించగలుగుతాం, మనం నెమ్మదిగా ఉండగలుగుతూ ఉంటాం. అందుకే నేను చెప్తున్న మాట, మన మనసులో దేవునికి ఏం చేయాలంటే సింహాసనం అనేది వేయవారుగా ఉండాలి. నేను హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకున్నట్లయితే రాజు నా వెనకమాల ఉన్న ధైర్యము మంత్రి పోరాడేలా చేసింది. అట్లాగే నా వెనకమాల దేవుడు ఉన్నాడన్న ధైర్యము ఆ యొక్క రాజైన దావీదు గొలియాతుతో పోరాడేలాగా చేయలేదా? యుద్ధమో యెహోవాదని ఎందుకన్నాడంటే యుద్ధం చేసేది నేను కాదు దేవుడే అని అతడు నమ్మినవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నీ యుద్ధాలు దేవుడు జరిగిస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే అన్నిటి మీద నీకు సమస్తమైన విజయాన్ని దేవుడు అందించునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడంటే స్థిరపరిచేవాడుగా ఉంటాడు. కీర్తనలో 40వ అధ్యాయము 2వ వచనము, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్క హృదయంలో ప్రశ్న ఉంటుంది, మన కుటుంబం స్థిరపరచబడుతుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపార రాణింపులో ఉంటుందా, ఈ సంవత్సరం వేసిన గింజ పంట బాగా పండుతుందా, ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి వెసులుబాటు వస్తుందా, బిడ్డలకు వివాహాలు జరుగుతాయా, లేకపోతే ఆ యొక్క కళాశాలలో మంచి సీట్ వస్తుందా అని చాలా ప్రశ్నల చేత ప్రతి మనిషి కూడా సతమతం అవుతూ ఉంటాడు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా భవిష్యత్తులో మనం స్థిరపడడానికే కదా. ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైనా ప్రతి మనిషి యొక్క హృదయంలో ఈ ప్రశ్న ఏలుబడి చేస్తుంది, మేము స్థిరపడగలుగుతామా? కానీ దేవుడు అంటున్న మాట, నా అడుగులను స్థిరపరిచి బండ మీద నా అడుగులను దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు అంటండి, స్థిరపరుస్తాడు. ఈరోజు నువ్వు స్థిరపరచబడుతున్నావంటే దానికి కారణం నీ డబ్బు అనుకుంటావు, నీ డిగ్రీ అనుకుంటావు, డాక్టర్లు అనుకుంటావు, గవర్నమెంట్ అనుకుంటావు. నీ డబ్బు, నీ డిగ్రీ, గవర్నమెంటు, డాక్టర్లు ఎవరో కూడా నిన్ను స్థిరపరచడు. దేవుడే నిన్ను స్థిరపరచువాడై ఉన్నాడు. నిజముగా నీవు ఆయన ఆధారం చేసుకున్నట్లయితే స్థిరపరచబడ్డం అంటే పడిపోయినా కూడా నువ్వు నిలబడ్డం. స్థిరపరచబడ్డం అంటే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, ఇక నీ వల్ల కాదు అని జనాలు మాట్లాడుచున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడి వాటిని సాధించగలగడం. ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే నీ తలను దేవుడు పైకెత్తి నిన్ను తన యొక్క నామానికి మహిమార్థంగాను సాక్షార్థంగాను వాడుకోవడము, ఇది స్థిరపరచబడము అంటే. అంటే నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడో
ఆ కార్యము దేవునికి మహిమగాను తన నామానికి సాక్ష్యంగాను ఆ ప్రాంతంలో నువ్వు నిలబడినట్లయితే, అట్లా నీ ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడినట్లయితే నీవు స్థిరపడినట్లు. ఇక్కడ మనల్ని స్థిరపరచువాడు అని నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ జీవితంలో ఏ రంగంలో నువ్వు అస్థిరంగా ఉన్నావో, గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉన్నావో, అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ మనసు దేవుని మీద ఆధారం చేసుకుందా లేదా అన్నదే దేవుడు ప్రశ్నిస్తున్న వాడుగా ఉన్నాడు. అక్కడ గాలి వాన తుఫాను వచ్చింది, ఒక ఇల్లు స్థిరంగా నిలబడింది. కారణం ఏమిటంటే దాని పునాది ఏమైందంటే బండ మీద కట్టబడింది. ఎవరైతే క్రీస్తు అనే పునాది వారి జీవితం మీద, క్రీస్తు అనే పునాది మీద వారి జీవితం నిర్మించుకుంటారో వారి జీవితంలో కూడా గాలి వాన అనే అనుభవాలు దాడి చేస్తూ ఉంటాయి. కానీ వారు అన్నిటిని నిలబడుకొని తట్టుకొని నిలబడగలుగుతారు, స్థిరపరచబడతారు. ఇక్కడ ఒక సహోదరుడు యవనస్తుడు జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఏ ప్రయత్నాలు కూడా ఫలవంతం కావడం లేదు. జనులైన వారు అందరూ అంటున్నారు, వీడు బియ్యం పుచ్చిపోతాయని పుట్టాడురా అని అంటూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు వీరి గురించి మాట్లాడుతున్నారు, పాపం ఆ తల్లిదండ్రులకు వీరు చాలా భారంరా, తల్లి ఎంప్లాయీ, తండ్రి ఎంప్లాయీ, బిడ్డలు ఎంప్లాయీసు, వీడక్కడే చేతగాని వాడిగా పుట్టాడురా అని చాలామంది మాట్లాడుతున్నా. వీడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ ప్రయత్నాలు ఏమీ ఫలవంతం కావడంలా. మనుషులందరూ మాటలు కూడా అతను ఏం చేసినాయి అంటే ఏమీ చేతగాని పరిస్థితుల్లోకి నెట్టివేశాయి. ఒకరోజు కన్నీటితో అతడు దేవుని సన్నిధానంలోకి వచ్చాడు. అయ్యా, ఇప్పటి వరకు నా ప్రయత్నాలు నేను కొనసాగించా, ఎన్ని ప్రయత్నాలు కొనసాగించినా కూడా అందుట్లో నేను సక్సెస్ అనేది కాలేకపోయాను. ఎందుకో కానీ నెమ్మది అనేది లేదు. ఇక నా ప్రయత్నాన్ని నువ్వే కొనసాగించాలి అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం ప్రారంభించాడు. పరిస్థితులు మారాయంటే ఏమీ మారలా. ఉద్యోగం వచ్చిందంటే ఏమీ రాలా. అదేవిధంగా జీవితంలో స్థిరపడుతున్నాడంటే స్థిరపడలా. మనుషులు ఇతను చూసే కోణం మారిందంటే ఏమీ మారలా. ఇవేమీ మారలేకపోయినా కూడా ఈ యొక్క మనిషి యొక్క మనసులో ఒక శాంతి అనేది వచ్చింది. ఈరోజు మొదటిగా నీలో ఈ శాంతి ప్రారంభమైనట్లయితే, నీలో ఈ నెమ్మది ప్రారంభమైనట్లయితే ఆ యొక్క శాంతి అనేది, సమాధానం అనేది నిదానంగా ఇతరుల్లో కూడా ప్రవహించబడుతుంది. అక్కడ శిష్యులు సముద్రంలో గందరగోళంలో ఉన్నారు. కానీ మొదట నెమ్మది కలిగి శాంతి కలిగి ఎవరున్నారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో ఉన్న శాంతిని తన శిష్యులకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ శాంతిని బట్టి వారు కూడా నెమ్మది కలిగి జీవించిన వారుగా ఉన్నారు. అట్లాగే చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. అయితే మొదటగా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే పరిస్థితులేమీ మారవు. కానీ మొదట నీలో శాంతి అనే ప్రక్రియ ప్రారంభమైనట్లయితే ఈ ప్రక్రియ నీతోనే ఆగదటండి. నీ చుట్టూ ఉన్న వారందరిలోకి అది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యవనస్తుడు చేసింది అదే. తమ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమీ మారలా, కాలం మారలేదు, అనుకున్నవి ఏమీ సక్సెస్ అవ్వలేదు. కానీ హృదయంలో శాంతి అనే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ప్రక్రియను అతడు కొనసాగించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడైతే మనుషులైన వారు ఇతని గురించి చులకనగా మాట్లాడిన వారుగా ఉన్నారో అదే మనుషులు ఇతని యొక్క శాంతి చేత ఆదరణ అనేది పొందుచు ఉన్నవాడుగా ఉన్నారు. స్థిరపరచబడడం అంటే ఇదే. చాలామంది సంపాదిస్తూ ఉంటారు, చాలామంది పేరు ప్రఖ్యాతలు కలిగిన వారుగా ఉంటారు, పదవి అధికారం కలిగిన వారుగా ఉంటారు. కానీ వారి మనసులో ఏముండదంటే ఆ యొక్క శాంతి అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. కానీ దేవుడు మాత్రము మనకిచ్చే గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే ఇదే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. అంటే మన ప్రయత్నాలు దేవుడు ఏం చేస్తారంటే మన హృదయంలో మొదటిగా శాంతి అనే ప్రక్రియ ప్రారంభమైనట్లయితే దేవుడు వృద్ధిని కలగజేస్తాడు. మనం నాటే ఉండవచ్చు, మన బిడ్డలో దాన్ని నీరు పోయి ఉండవచ్చు. నాటే ప్రక్రియలో మనం ఉన్నాం, నీళ్లు పోసే ప్రక్రియలో మన బిడ్డలు ఉన్నారు. కానీ వృద్ధి కలిగించే ప్రక్రియలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. నెహెమ్యా కూడా ఇదే పరిస్థితుల మధ్య ఉన్నాడు. యెరూషలేము గోడలు కూలిపోయినాయి, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. కానీ అతడు నాటే ప్రక్రియలో ఉన్నాడు. తనతో పాటు అనేక మందిని నీళ్లు పోసే ప్రక్రియలో కూడా నడిపించిన వాడుగా ఉన్నా. జనులైన వారు అందరూ అంటున్నారు, ఇది నీ వల్ల సాధ్యమవుతుందా, నువ్వు కట్టలేవు, నీ వల్ల సాధ్యం కాదు అని అంటూ ఉన్నా.
అయినా కూడా నెహెమ్యా దేవుని మీద ఆధారపడుకున్నాడు. మనస్సులో శాంతి కలిగిన వాడుకున్నాడు. ఉదయంలో దేవునికి కుర్చీ వేసుకున్న వాడుకున్నాడు. కాబట్టి ఆ యెరూషలేము గోడను చక్కగా నెహెమ్యా నిర్మించిన వాడుగా కనబడుచున్నాడు. ఇక్కడ 5 రొట్లు 2 చిన్న చేపలు కనపడుతున్నాయి. పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. ఎంతమందికి ఆహారం పెట్టగలుగుతాం, ఎంతమంది ఆకలితో ఉండవలసిందేనా అని అనుకుంటూ ఉన్నవారు ఉన్నారు. ఇక్కడ బాలుడు ఇచ్చింది కొంచెము, కానీ యేసు చేసింది ఏంటో తెలుసా? అద్భుతం చేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, బాలుడు చేయగలిగింది ఏమిటంటే ఇవ్వడం, యేసు చేయగలిగింది ఏమిటంటే దాన్ని విరవడం. ఎప్పుడైతే ఇవ్వడం అనే అనుభవం ఉందో అక్కడ విరవడం అనే అనుభవం ఉంది. అది అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడింది. ఈరోజు భూమిలో గింజ నాటబడుతుంది, అది ఎవరికి కనపడదు, మట్టి కప్పబడుతుంది. అయ్యో ఇది మట్టి కప్పబడిందని అనుకోవచ్చు, కానీ దానిలో ఒక జీవ ప్రక్రియ అనేది ప్రారంభమయ్యి మట్టి బిడ్డను పీల్చుకొని ఒక నూతనమైన మొక్కగా అది రూపాంతరం చెందుతుంది కదా. అట్లాగే ఈరోజు కూడా నీ జీవితంలో కూడా నీవు ఈ అనుభవాన్ని నేర్చుకోగలిగినట్లయితే నువ్వు చేయగలిగింది ఇవ్వడం, దేవుడు చేయగలిగింది దాన్ని ఏం చేస్తాడంటే విరవడం అనే అనుభవంలోనికి నడిపించేవాడుగా ఉంటాడు. మనం ఏ ప్రయత్నమైనా ఆ ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంటే విజయవంతంగా ఆయన మార్చువాడుగా ఉంటాడు. ప్రపంచము కదిలిన దేవుడు నిలబెట్టిన జీవితం అటండి కదలనే కదలదు. ఈరోజు చాలా పరిస్థితులను మనం కదిలిస్తూ ఉన్నాయి. తోటివారు ముందుకు వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా వారు ప్రమోషన్ సంపాదించుకుంటున్న వారుగా ఉన్నారు. వారి బిడ్డలు చక్కగా జ్ఞానంగా వారు చదువులు నేర్చుకుంటున్నారు. మన బిడ్డలేమో ఇంకా మొద్దుల్లాగే కనపడుతున్నారు. వారైతే అన్ని విషయాల్లో ముందుంటున్నారు, మనమేమో అన్ని విషయాలు వెనకబడిపోతున్నాం. సమాజంలో వారు గౌరవించబడుతున్నారు, మనం గౌరవించబడడం లేదు. వారికి విలువ ఉంటుంది, మనకు విలువ ఉండటం లేదు. ఇలా రకరకాల విషయాలు కుటుంబాలని మనుషుల్ని కదిలించేస్తూ ఉన్నాయి. వారిని సమాజంలో కానీ మనుషుల మధ్య కానీ సహజంగా ఉండలేనికోకుండా చేస్తున్నాయి, ప్రేమగా మాట్లాడనీయకోకుండా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో కూడా ఇటువంటి అనుభవం కలిగిన వారు ఉన్నారు. మందిరంలో అయితే కూర్చోగలిగారు, కానీ సమాజంలో ఉన్న ఒత్తిళ్ళ బట్టి కానీ హెచ్చుతగ్గులు బట్టి కానీ మీరు సహజంగా మాట్లాడలేని పరిస్థితి మీలో కనబడుతుంది. ఏదో పలకరిస్తూ ఉన్నారు, కానీ నాకు ఈ స్థితి ఎప్పుడు వస్తుందో, నాకు ఈ అంతస్తు ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు ఇటువంటి శాసించే స్థాయిలోకి వస్తాను అనే మనసులో ఒక తీవ్రమైన కాంక్ష మీరు కలిగిన వారుగానే కనబడుచున్నా. ఈరోజు నేను చెబుతున్న మాట, ఇక్కడ దేవుడు మన గనక నిలబెట్టినట్లయితే ప్రపంచం అయితే కదిలిపోవచ్చు, కానీ దేవుడు నిలబెట్టిన వాడు మాత్రము కదిలేపోడు. అందరూ తినేస్తున్నారు, అందరూ శుభ్రంగా ఉంటున్నారు, నేను మాత్రం నిష్టగా కూర్చున్నాను, నేను మాత్రం ఈ కాకూరలు తింటున్నాను అని దానియేలు అనుకోవచ్చు. చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడా రాజు ఆజ్ఞను బట్టి కదిలిపోతూ ఉంది, కానీ దానియేలు మాత్రం కదలలేదు కదా. అలా కదలకోకుండా ఉండడం వలన 10 రోజుల తర్వాత అందరి ముఖాలు చూచాడంట రాజు, కానీ ఎవరి ముఖం వెలుగుతో నింపబడింది? దానియేలు ముఖం వెలుగుతో నింపబడింది. అందరూ నమస్కారం పెడుతున్నారు, అందరూ రాజాజ్ఞను ఫాలో అవుతున్న వారుగా ఉన్నారు. నేను మాత్రం దేవుని ప్రార్థన చేస్తున్నా, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నా అని ఆ యొక్క దానియేలు కదలని వాడిగా ఉన్నాడు. కానీ అదే రాజు ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుచున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓ దానియేలు. ఈరోజు మనుషులైన వారందరూ కదిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం కదులుతుంది, ప్రపంచం కదులుతుంది కాబట్టి కాలాలు కదులుతున్నాయి, కాలాలు కదులుతున్నాయి కాబట్టి మనుషులు కదులుతున్నారు. ఇట్లా ప్రతి సందర్భంలో కూడా మనిషి యొక్క ఆలోచన కదులుతున్నాయి, ఆ యొక్క వ్యక్తిత్వం కదులుతుంది, నడవడిక కదులుతూ ఉంది. కానీ ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడగలిగిన వాడిగా ఉంటావో ప్రపంచమంతా కదలవచ్చు, కానీ నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టాడు కాబట్టి నీవు కదలనే కదలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిలబెట్టింది మనుషులు కాదు, నన్ను నిలబెట్టింది ఎవరండి? దేవుడు నిన్ను నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. కీర్తనలో 125వ అధ్యాయం ప్రారంభ వచనము, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటా. ఎందుకంటే దేవుని మీద నమ్మకం ఉంచితే కదలక నిత్యము నిలుచు. పరిస్థితులు మారవు, కాలం మారదు, నీకు అనుకూలంగా ఏమీ రావు, అయినా నువ్వు ఎలాగుంటావు తెలుసా? నిత్యము నిలుచు సియోను. పేతురు కదిలిపోయాడు కదా. కదిలిపోయిన పేతురు ఎప్పుడైతే దేవుడు నిలబెట్టాడో, ఎక్కడ నిలబెట్టాడట? పేతురుని బండ మీద నిలబెట్టాడు. ఆ బండ మీదే దేవుడు ఆ పేతురు ఏం చేశాడంటే సంఘాన్ని కట్టిన వాడుగా కనబడుచున్నాడు.
మనము కదిలిపోకుండా కదలిన మనుషులు ఎలాగుంటారంటే ప్రార్థన అనుభవం అనేది కలిగిన వారుగా ఉంటారు. వారి జీవితంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడికి ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అనుభవాలు వారి జీవితంలో దేవుడు జరిగించినా జరగకపోయినా కూడా వారు కదలరు. ఎందుకంటే వారి మనసులో ఒక నిశ్చయత వచ్చింది, వారి మనసులో ఒక శాంతి అనేది వచ్చింది. ఏది జరిగినా జరగకపోయినా వారు ప్రార్థనలో కదలని వారుగా ఉన్నారు. అట్లాగే వాక్యము ప్రతిరోజు వారు దేవుని యొక్క వాక్యం చేత వారి హృదయాన్ని తడుపుకుంటున్న వారుగా కనపడుచున్నారు. వాక్యం అనే పునాది మీద వారు కట్టబడిన వారుగా ఉన్నారు. అందుకే ఎవరైతే ప్రార్థన అనుభవం మీద కట్టబడిన వారుగా ఉన్నారో, వాక్యం అనే అనుభవం మీద కట్టబడిన వారుగా ఉన్నారో వారు కదలనే కలరు. ఒక ప్రాంతంలో ఒక పెద్ద గడియారం స్తంభం అనేది ఉంది. గొప్ప తుఫాన్ అనేది వచ్చింది. ఆ ఇళ్ళే కానీ కట్టడాలే కానీ అన్నీ కూడా తుఫాన్ తాకిటికి కూలిపోయాయి. కానీ కొండ మీద ఉన్న ఆ యొక్క గడియార స్తంభం మాత్రం అట్లాగే ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యమైంది? అన్నీ కూలిపోయినా కూడా పాతకాలంలో కట్టిన గడియార స్తంభం అట్లాగే నిలబడింది అని వారు ఆలోచించేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, అదిగో కొండ మీద అది లోతుగా పునాది తవ్వి ఆ పునాదిలో నుంచి దాని యొక్క కట్టడాన్ని ప్రారంభించిన వారు ఉన్నారు. అది లోతైన పునాది అనేది ఆ గడియార స్తంభానికి ఉన్నది కాబట్టి ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఆ గడియార స్తంభం అనేది నిలబడింది అని ఆ వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ లోపల దేవుని యొక్క వాక్యం అనే పునాది ఉన్నదా? ప్రార్థన అనేది పునాది ఉన్నదా? ఎవరైతే ఈ పునాది మీద వారి జీవితం కట్టుకుంటారో ఎన్ని తుఫాన్లు వారి జీవితం మీదకి వచ్చినా కూడా ఆ తుఫాన్ల మధ్య వారు ఎలాగుంటారంటే నిజమైన శాంతిని కలిగిన వారుగా ఉంటారు. పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉన్నాయి, ఎవరికి వారు భయపడి తలుపులు వేసుకుంటున్న వారుగా ఉన్నారు. ఒక చిత్రకారుడు నిజమైన శాంతి ఏమిటి అని అర్థం వచ్చేలాగా ఒక చిత్రలేఖను రాసిన వారుగా ఉన్నారు. కొంతమంది జలపాతాలు, కొంతమంది నిశ్చలమైన మేఘాలు, కొంతమంది నిశ్చలమైన ఆకాశం, కొంతమంది చక్కగా పంట పండించున్న రైతు, ఇవన్నీ చేస్తూ ఉన్నా. కానీ ఇంకొక ఆ యొక్క చిత్రకారుడు మాత్రం విపరీతమైన తుఫాను, ఆ తుఫాన్ గాలుల మధ్య ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మ చివరన ఒక పక్షి. తుఫాను ఎంత విపరీతంగా ఉంటున్నా ఆ పక్షి అది ఏం చేస్తుందంటే చక్కగా పాటలు పాడుచు ఉన్నది. అనేక మందికి ఇది ఆ యొక్క చిత్రం ఆశ్చర్యం కలిగించింది. ఇంత అననుకూలమైన వాతావరణం మధ్య కూడా ఆ పక్షి ఎలాగూ పాడగలుగుతుంది. నిజమైన శాంతి అంటే ఇదే. ఎవరైతే అననుకూలమైన వాతావరణం మధ్య దేవుని కొరకు నిలబడతారో వారిలో దేవుడిచ్చే శాంతి ఉంటుంది. పౌలు శీలలు అనేవారు అననుకూలమైన వాతావరణమే, కానీ వారిలో దేవుని యొక్క శాంతి ఉన్నది కాబట్టి వారి పాటలు ప్రార్థన పాడగలిగిన వారుగా ఉన్నారు. చెరసాలలో భూకంపం తెప్పించిన వారుగా ఉన్నారు. పునాదులన్నీ కూడా ఒరిగిపోయేలా చేసిన వారుగా ఉన్నారు. బంధకాలు ఊడిపోయేలా చేసిన వారుగా ఉన్నారు. అక్కడ ఒక రక్షణ కార్యాన్ని దేవుని ద్వారా జరిగించిన వారు. నీ జీవితంలో ఎన్ని బంధకాల మధ్య నువ్వు ఉన్నా నీ మనసులో దేవుని యొక్క శాంతి ఉంటే అక్కడ నీ ద్వారా దేవుడు రక్షణ కార్యం జరిగించిన గాక. ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే సమాధానము స్థిరపరచువాడు. నిజంగా నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే దేవుడు నీ ద్వారా నీ కుటుంబంలో సమాధానం స్థిరపరచును గాక. నీకు ఇచ్చే సమాధానం డబ్బు ద్వారా కానీ, డాక్టర్ల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, నీ డిగ్రీ ద్వారా కానీ రాదు. కేవలం ఎవరి యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇస్తారో వారికి మాత్రమే ఈ సమాధానము స్థిరపరచబడుతుంది. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.